ఈడ దొరికిండే మన సార్. బాల్యంలో నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు. PMAY ఇల్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం. షోలాపూర్లో 90,000 PMAY ఇండ్లు పంపిణీ. 2014లో తానిచ్చిన హామీని నెరవేర్చాలని వెలేసి. బా మోదీ గారు ఏమనాలి మిమ్మల్ని, ఏమన్నా అంటే పెద్దోళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏమనట్లేదు. కానీ 2014లో హామీ ఇచ్చినట్టు ఇల్లు కట్టిస్తానని 2024లో ఇంకొక 2 నెలలు ఉన్నాయి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి. ఇప్పుడు 90,000 ఇళ్ళే, ఏ ముక్కుకు రావు ఏ మూలకు రావు. 90,000 ఇల్లు ఇచ్చి ఇలాంటి సుందరీకరణమైన ఇల్లు నాకు ఉంటే నేను పిఎంకు బదులు కలెక్టర్ అయ్యేటోని, పిఎంకు బదులు ఇంజనీర్ అయ్యేటోని, ఈ దేశానికి అక్కర వచ్చేటోని. కానీ ఈ దేశానికి అక్కర రాకుండా ఏం చేసినా మతం పేరు మీద రాజకీయం చేసి పిచ్చోళ్ళని చేసి విగ్రహాలు పెట్టించి మళ్ళా ఓట్లు దొబ్బకపోదామని చూస్తానా అని చెప్తాను. 10 సంవత్సరాల తర్వాత 90 ఇండ్లు కట్టించిన ఓ మేధావి అంటారు, సారీ మహాగణుడు, మహారామభక్తుడు. ఇది ఈ 90,000 ఇండ్ల నువ్వు దేశంలో కట్టించేది 90,000 ఇండ్లు. ఇక నీ ఒక్కిల్లాని ఇచ్చిన ప్రధానమంత్రి గారు మా రాష్ట్రానికి ఒక్కటే ఇల్లు ఇస్తే చెప్పు జరా, ఇది మోడీ ఇచ్చిండు అని పోయి దాంట్లో కూడా రాముడి విగ్రహమే పెడతాం. మేము కూడా పోయి రాముడి విగ్రహం పెట్టి మేము కూడా పాటలు పాడుకుంటా ఇది మోడీ గారు ఇచ్చిండ్రు అని చెప్తాం. 90,000 ఇండ్లు ఇవ్వడానికి జర దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది ఉంటే 90,000 ఇండ్లు ఇచ్చావు. ఇది ఓటర్ లెక్కగా వచ్చింది, దీని ఇల్లు లెక్కనే లేదు. 15 లక్షలు ఎప్పుడట అప్పుడే ఎత్తాను అన్నాడు. అయిపోయింది, అది వేసింది ఆల్రెడీ, అందరికి పడ్డాయి కానీ మనమే చూసుకోలే, మనం చూసుకునే అంతలో మాయమైపోయినాయి. అట్లా బాల్యంలో నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు, ఉండకపోవడమే మంచిదైంది. నువ్వు ఇంకెంత రాజకీయ వ్యక్తి అవుతావో కానీ